హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజన్స్ గ్యాంగ్ ఎఫ్ఎఫ్. అయితే ఈరోజు మనం సిఎస్ ర్యాంక్ వే టు గ్రాండ్ మాస్టర్ సీజన్ 1 ఎపిసోడ్ 4 అయితే చేయబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. మన క్యారెక్టర్స్ చూసుకోండి. ఏడబ్ల్యూఎం కోసం అయితే క్యారెక్టర్స్ పెట్టుకున్నాం. ఇది స్నైపర్ ఛాలెంజ్ అయితే ట్రై చేస్తా. లాస్ట్ 2 రౌండ్స్ ఒకవేళ మనీ వస్తే మాత్రం స్నైపర్ ఛాలెంజ్ చేద్దాం ఏడబ్ల్యూఎంతో. అందుకని అన్నీ మంచి క్యారెక్టర్స్ పెట్టుకున్నాం స్నైపర్ కోసం. కేసు రే క్యారెక్టర్ 2 క్యారెక్టర్ ఎందుకు అనుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే రే పెట్టి రెండు యాక్టివ్ అయితే అప్పుడు ఈజీగా వాళ్ళని 1 బుల్లెట్లో అయితే నాక్ చేసేయచ్చు. సో అది చాలా అడ్వాంటేజ్ అయితే అవుద్ది. ఇక్కడ ఒక ఆమె అయితే పైకి వచ్చింది, అది కూడా ఎలాగో. ఓకే ఓకే, అక్కడ నాకు అక్కడ చోట నుంచి కొట్టేశాడు. మన వాళ్ళు ఓకే ఓకే టీమ్ ఐ మీన్ రివైవ్ అయితే ఇచ్చాడు. ఓపీ 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 ఇంకొకటే ఓపీ గైస్. ఇంకొకటే మనోడు కొట్టేశాడు. ఓపీ గైస్. మా టీం అయితే బాగా ఆడింది. 6 year old అంట గైస్. నా దగ్గర చాలా అంటే చాలా అకౌంట్స్ ఉన్నాయి. నేను ఒక 8 year old, 8 year కాదు, నేను చాలా ఓల్డే, 7 years అనుకుంటా. కానీ నేను చాలా అకౌంట్స్లో ఆడాను. దానివల్ల నా దగ్గర అకౌంట్స్ అంటే నా దగ్గర అవన్నీ లేవు. 6 year old అవన్నీ చెప్పాను. అకౌంట్స్ నేను చాలా స్విచ్ చేయాల్సి వచ్చింది. నేను గెస్ట్ పెట్టుకున్నా, అవన్నీ బ్యాన్ అయిపోయినాయి అకౌంట్స్ మా ఫ్రెండ్ వల్ల. ఈసారి అయితే 160 టార్గెట్. ఇక్కడ కొట్టు. అరే రే రే వెనకాల నుంచి నాకు ఎక్కడ ఉన్నాడో తెలుసు. నువ్వు రాకు. అరే ఇక్కడికి వచ్చాడు రా. అరే మార్క్ చేసాను చూడు. లోపల ఓరియన్ వేసాడు. ఓకే, ఫస్ట్ కాలం ఉంది కదా, మేము దగ్గరికి వెళ్ళిపో. ఓపీ 1 down. గెస్ ఇంకొకడే. ఇద్దరు మన టీమ్మేట్స్ అయితే ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా ఈజీ మ్యాచ్ అనమాట. ఈజీ. మన వాళ్ళు యూఎంపీ పట్టుకొని మ్యాక్ 10 మాకు ఈజీ. వేగం తీసుకోవాలి. M590 తీసేసుకుందాం అని ఉంటుంది. M590 తీసా. మ్యాక్ 10 నువ్వేనా? ఓకే ఎస్, M590 మంచిగా ఉన్నాయి. కానీ కొంచెం రీలోడ్ ఫాస్ట్ అయ్యి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఫుట్ స్టెప్స్ ఇటు సైడ్ అటు సైడ్ అన్ని చోట్ల ఫుట్ స్టెప్స్. నేను కూడా ఒకప్పుడు M590 యూజర్, బట్ ఇప్పుడైతే వాడట్లేదు. అది ఏమంటారు, రీలోడ్ చెకింగ్ చేసిన తర్వాత మేము M590 మానేసి వాడటం. M590 పాతప్పుడు పటాకా షార్ట్ గన్ అయ్యి ఉండేది, ఇప్పుడు అది చేంజ్ చేసేసారు. ఇద్దరు ఉన్నారు. అరే యార్, క్రోనా బయట నుంచి లోపల కొట్టేసాడు. గ్లిచ్ అయిపోయింది. నెట్ మళ్ళీ వచ్చాను. చలో హలో. నీకు ఆగు స్కిన్ వచ్చేసింది ఆల్రెడీ. ఒరే చూసుకో ఫుల్ కిల్. ఓపీ గైస్, ఇద్దరి దగ్గర ఓరియన్ మామూలుగా కాదనమాట.
ఒరే రే 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 రే. ఒరే రే రే రే. అరే నువ్వు కవర్లో ఉన్నా కదా. అదే కొంచెం గ్లిచ్ షాట్స్ ఉన్నాయి కొన్ని, కొంచెం కొంచెం గ్యాప్లోనే అరే కొట్టేస్తారు. కవర్లో ఎలా కొట్టాడు? ఆటో ఏమి ఉంటుంది కదా, కొంచెం కనిపించినా కొట్టగలుగుతారు. అరే ఇందాక నుంచి అక్కడ వేస్ట్ నెట్టేశాడు కదా అట్లా చేశాడు. అంటే దాని కింద ఉంటాయి ఏంటిది? ఏ మనం కొంచెం యాక్టింగ్ చేద్దాం నూబ్లాగా. ఇప్పుడు ఎందుకరా? 2-1 ఎలాగో అప్పుడే కదా. మీరే కొడుతున్నారు, నేను ఇందాక నుంచే నూబ్లాగా మెల్లమెల్లగా కొడుతున్నా. అరే ఇప్పుడు సడన్ గా కంబ్యాక్ ఇస్తే ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి నా గేమ్ ప్లే ఉంటుంది. ఏం జరగచ్చు రా చెప్పలు. అక్కడ ఉన్నారు అందరూ, అక్కడే ఉన్నారు, కిందే ఉండండి మీరు. ఇటు సైడ్ అయితే ఎవరు లేరు. ఇప్పుడైనా వచ్చాడు. రా 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 రా. ఎందుకు నాకు కొడతారు? నువ్వే నాకు కొట్ట ఫస్ట్. ఇప్పుడు వాళ్ళే నాకు సేఫ్గా ఇంకా. రే 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 నెరో ఎక్కడ నుంచి వచ్చారు ఇన్ని నెరవలు మీకు? రే 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 ఇంతమందా? ముగ్గురు వచ్చేసారు ఒకేసారి, అందరు నాక్ అయిపోయారు. ఏదో మన వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు? ఈ 2 నెరవలు వేసేస్తూనే ఉన్నారు ఇందాకడి నుంచి. చూసుకో అని షాట్ ఆడు. ఓపి మనం కిల్ రాదు. అరే బతికిచ్చారా? ఇక్కడ బ్రతికిచ్చేసాడు. చలో ఏడబ్ల్యూఎం కోసం వెయిట్ చేస్తే దాని తప్ప అన్న వస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది ఏడబ్ల్యూఎం. ఇప్పుడు వాడాలి. ఇది కరెక్ట్ టైం. నేను నీకు సపోర్ట్ ఇస్తూ ఉంటా, కానీ నువ్వు నన్ను పైకి ఎక్కించాలి. దీని పైకి ఎక్కేస్తే నేను నీకు సపోర్ట్ ఇస్తాను. నేను చెప్పిన చోట దీనిపైన ఎక్కువ అసలు దానిపైన ఎక్కువ. దానిపైన ఎక్కితే వాళ్ళు ఈజీ కొట్టేస్తున్నారు. దీనికి వెనకాలకి సపోర్ట్ ఉంది. నేను చెప్తా. ఇక్కడ రా సైడ్ ఒకటే వాళ్ళు ఉందిరా. కింద నుంచే నేను సపోర్ట్ ఇస్తాను. ఆయన ఇంట్లో ఉంటా చాలు. ఓకే అక్కడ 165 ఓపి నాకు చాలు ఓపి. ఫస్ట్ కిల్ అయితే వచ్చింది గైస్. చలో ఓకే 174 గైస్. మనోడు ఓరియన్ వేసాడు. అరే కిల్ చేసేయండి వాడికి 174. ఓపి 300 ఓపి గైస్. మనల్ని పోయేటట్టున్నారు. ఓపి మనం కొట్టేసాం. యూఎంపి ఓపి గైస్ మనం కొట్టేసాం. బూయా గైస్. ఏడబ్ల్యూఎం ఓపి గైస్. మనం రే క్యారెక్టర్ పెట్టుకొని వాడలేదు ఒక్కసారి కూడా. ఒక్క మ్యాచ్ అంటే 160 వెళ్తాను. ఇంకొక మ్యాచ్ అంటే 160 వెళ్ళిపోతా. ఒక్క మ్యాచ్ అంట మామూలుగా కాదు గైస్. ఒక్క మ్యాచ్ అంటే 160 అయితే వెళ్తాను. అదే స్ట్రీమింగ్ చేద్దాం. అయితే ఒకవేళ ఇది గెలిస్తే ఇంకొక మ్యాచ్ ఆడదాం. అప్పుడు నేను 70కి వెళ్ళిపోతా. 70 ఇది గెలిస్తే ఇంకొకటి ఆడదాం అంటున్నా. ఒకవేళ ఇది గెలిస్తే ఇంకొకటి ఆడి స్ట్రీమెంట్ చేద్దాం. అరే యార్ ఇది వేస్ట్. ఇంకా ఆడి కూడా వేస్టే. స్కిల్ యూస్ చేసేయడమే. అరే యార్ ఇదైతే పోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇదేదో ఇంత తొందర స్టార్ట్ అయిపోయేది. ఇందాక ఇచ్చేయాల్సింది. ఇప్పుడు గన్సే చేంజ్ అయిపోయినాయి. చలో ఓకే. 84 G18 84 అంటాడు. అంటే మన నికోబార్ ఐలాండ్స్ నుంచి ఆడుతున్నాడు. అక్కడ ఆడేవాళ్ళు కూడా ఉంటారా గైస్? కమెంట్ చేయండి. ఓకే మనం అక్కడ ఎవరైనా వస్తున్నారు. కూడా గైస్ అరే కోడ వేసుకుని కొట్టేశారు. కొట్టు
ఓపి పైకి వెళ్ళిపోతా కింద ఉన్నారు అందరూ. నాకైతే వచ్చింది. అరే 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 కింద పడిపోయా. చూసుకున్నాం కొట్టే మన ఇక్కడ అయిపోయింది. ఇద్దరికి ఎక్కువ పడిపోయినాయి. ఓపి మనం రివైవ్ ఇచ్చేసాం. తీసుకొని కావాలంటే డ్యామేజ్ కూడా లేదు. నేనైతే ఎంపీ వాట ఆకువాడు నీ దగ్గర మంచి స్కిన్ ఉందిగా, ఈవెంట్ వచ్చింది నాకు ఉంది కానీ బట్ ఎంపీ వాడు. ఓకే ఇప్పుడు ఈవెంట్ వచ్చింది ఆగ్ స్కిన్కి. ఎంతమంది దగ్గర ఉందో కమెంట్ చేయండి, ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. చలో కమెంట్స్ చేయట్లేదు, కమెంట్ చేసేయండి. ఇక్కడ రా ఇటు సైడ్ వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. ఓపి పగలు కొట్టే ఫస్ట్ దాన్ని. కనిపించాడు. బ్రేక్ రే క్యారెక్టర్ వేసేయడాలే. లోపలికి వెళ్ళిపోయాడు. ఇటు సైడ్ నేను రే క్యారెక్టర్ వేసా. బయట ఉన్నాడు. చలో గైస్ మనం నా కింద ఉన్నాడు. అరే యారేడు లోపలికి పైకి రే పక్క నుంచి కొట్టేశాడు. వీళ్ళు ఒక్కొక్క లోపలికి పైకి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. వెనకాల అటు సైడే ఉన్నారు అందరూ. వెళ్ళిపో రష్ ఓపి అరే నీకు వాడికి ఇద్దరికి 1 బుల్లెట్టే. పక్కన అరే ఓపి అలాగా మన టీమే గెలిచింది. కరెక్ట్ టైంకి వెనకాల నుంచి ముందు నుంచి కొట్టేశారు. ఇందాక నేను అక్కడ వరకు వెళ్ళాను, అక్కడ ఏమైందో తెలీదు, సైడ్ నుంచి వచ్చి కొట్టేశారు. ఓపి ఇప్పుడు సేఫ్ ఆడదాం మనం. నేనైతే ఆగు ఆడదాం. మన టీమ్మేట్స్ ఎలా ఆడుతున్నారో చూద్దాం. మన ఇద్దరం ఆడద్దు, 2v4 చేద్దాం కావాలంటే. టీమ్మేట్స్ కొల్లేయి. సరే ఓకే అంటే 3-0 ఇచ్చేదాం. 3-0 ఇచ్చేదాం. అప్పుడు 2v4 ఫినిష్ ఉంటుంది. 2v4 ఫినిష్ కావు. రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ లాస్ట్ రౌండ్ 2v4 ఫినిష్ చేద్దాం. అంటే ఒక్క రౌండ్ వచ్చేస్తే 2v4 చేద్దాం. ఓకే అక్కడ ఉన్నారు వాళ్ళు ఫుల్ ఒక డ్యామేజ్ కొట్టేస్తున్నారు. జస్ట్ మిస్. యార్ ఇందులో స్పైడర్ లేజర్. ఇప్పుడు ఎలాగో 2v3 పైకి వచ్చి రిస్క్ వద్దు, రష్ చేయకు. లెఫ్ట్ సైడ్ అదే రైట్ సైడ్ అక్కడ మార్క్ చేసాను చూడు పిన్. ఓరే నన్ను కొట్టాడు. పైకి రా అని కొట్టేసి పైకి వచ్చి ఇద్దరు ఉన్నారా వెనకాల. ఓకే నో ప్రాబ్లం. అసలు విఎస్ఎస్ ఎస్విడీలు. అరే ఇది మనం ఏడబ్ల్యూఎం కోసం చూస్తే ఒక్కడు కూడా ఏడబ్ల్యూఎం ఇవ్వట్లేదు, ఇల్లే చేయనివ్వట్లేదు. పెట్టుకుంటాను నెక్స్ట్ చేంజ్ చేద్దాం. శుద్ధి చేసేది పాయింట్స్ ఎక్కువ రావట్లేదు, అందుకనే అవును చూసి వేసుకోవాల్సింది. నేను ఇది ఏడబ్ల్యూఎం కోసం మాత్రమే పెట్టాను. ఇక్కడ రా నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ వేస్తే రే మాల్ కాదు, పారిపోతున్నాడు మనోడు.
ఇక్కడ 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 కొట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు. వీడికి రేసా అందుకని. అరే యార్ కొట్టే 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 పోతాడు పోతాడు. అరే 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 ఓపి ఓరే బాపరే. ఓరే ఇచ్చాడు వచ్చాడు. ఓపి 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 కొన్నే 1 బుల్లెట్ అనుకుంటా. ఓపి ఓపి అరే పక్క నుంచి కొట్టేశాడు ఏడు. ఎస్విడి ఎస్విడి గెస్ ఎస్విడి గెస్. మీ అంతమందికి ఎస్విడిని ముందు ఏమని పిలిచారో తెలిసి ఉంటే కమెంట్ చేసేయండి. ఫైనల్ ఏడబ్ల్యూఎం వచ్చింది. ఈ రౌండ్ మందే ఒక్క బెట్. రౌండ్ అయితే మందే. ఏం చేస్తున్నావు? G36 యూఎంపీనా? అదే విఎస్ఎస్ తీసుకో దాని బదులు. ఇక్కడ ఉంది విఎస్ఎస్ అప్గ్రేడెడ్. ఇక్కడ ఇక్కడ విఎస్ఎస్ అప్గ్రేడెడ్. విఎస్ఎస్ అప్గ్రేడెడ్ చాలా మంచి కన్ను. నార్మల్ విఎస్ఎస్ కూడా మంచిదే, అప్గ్రేడెడ్ అంటే ఇంకా బాగుంటుంది. అరే వీళ్ళు కోడ్ వేసుకుంటున్నారు, పైకి వెళ్దాం అనుకుంటే కోడ్ వేసుకొచ్చేస్తున్నారు. రో 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 ఇటు సైడ్ రా ఇటు సైడ్ రా ఇటు సైడ్. ఫుడ్ స్టెప్స్ ఇక్కడ ఎవరో ఉన్నారు. మన వెనకాల ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. చలో చలో వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడైతే ఎవరు లేరు. ఓ ఉన్నారు 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 ఉన్నారు. ఒరే 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 అరే అరే మనం ఇది పెట్టేసుకుందాం. అరే వీళ్ళు కొడుతున్నారు అబ్బా. వీళ్ళు వేసాడు ఫ్లాష్ ఫ్రీజ్ డ్రాగన్ ఫ్రీజ్ అన్నీ వేస్తున్నారు. చీ వీడు దగ్గరకు వచ్చి కొట్టనే కొట్టట్లేదు వీళ్ళు. ఓపి ఓకే ఓకే వెనకాల సైడ్ వెళ్ళు. వెనకాల సైడ్ నుంచి ఒకడు వస్తాడు. నన్ను కొట్టేసాడు వాడు. ఆడు బుల్లెట్ ఒక్కటే ఒకటి కొట్టాడు, వేరేవన్నీ ఫ్లాష్ ఫ్రీజ్ డ్రాగన్ ఫ్రీజ్ అవన్నీ వేసి కొట్టేసాడు. పద పద నీ వెనకాలకు చూసుకో ముందుకెళ్ళి. రే 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 ఏం ప్లేయర్ అనుకుంటా. వెనకాల నుంచి వాడు ఉన్నాడు చూద్దాం. మామూలుగా కాదు. చలో వెనకాల లెఫ్ట్కి పైన. ఓపీ ఆల్మోస్ట్ డౌన్ ఆల్మోస్ట్ డౌన్. ఓపీ ఓపీ ఈసారి కొట్టి ఓపీ. చలో చలో వేసి ఆల్మోస్ట్ అయిపోయింది రౌండ్. అయితే ఇంకా ఒకటే రౌండ్ అయిపోయింది. ఓపీ ఓపీ ఇప్పుడు కొడతా. కొడతా. ఎస్ 1 సెకండ్ ఆగండి నేను వస్తాను. ఎప్పుడైతే మనం వాడతాం ఏరియా ఓకే ఆడతాడంట. చాలా గైస్ మనం ఎస్ 1 సెకండ్ ఆగండి వస్తా. చలో చాలా గైస్ వచ్చేసాను. కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంటే దాన్ని సెట్ చేయడానికి వెళ్ళాను. చలో మనం ఇడలి పట్టేసుకుందాం. ఓకే 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 ఒరే కొట్టేశారు. రా రా కిందకి రా కిందకి రా కిందకి రా. వాలే 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 ఒప్పి మనోడు వేసాడు. మనోడు ప్రాబ్లం మనోడు వచ్చేసాడు. ఓరే నేను క్రోనా వేసాను రా. నువ్వు వెళ్ళిపో. ఓపి గైస్ మనోడు నిలిపోమన్నాను. క్రోనా అయితే వేసాం. వద్దులేండి అదే. ఓరే ఓకే మనోడు కూడా పోతాడు. పోతే మాత్రం పోదు. ఒరే బావోయిలు. ఒరే బాపరే బాపరే అరే అక్కడెక్కడి నుంచి వస్తున్నారు. చీ ఒకడు ముందు ఒకడు వెనక. అబ్బా వాళ్ళందరూ కొంచెం కలిసి ఆడుతున్నారు. ఈ ఒకటే స్క్వాడ్ అనుకుంటా. చాలా మనం అన్నీ అప్గ్రేడ్ చేసేద్దాం. అప్గ్రేడ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు. ఓకే ఓకే రైనాక్స్ కలిసి వెళ్దాం రా. ఇది కొట్టచ్చు కలిసి వెళ్తే, కష్టం కాదు ఇది. వీళ్ళు పెద్ద ప్లేయర్స్ ఏం కాదు.
వెళ్ళి కలిసి వెళ్తే కొట్టేయచ్చు. నేను ఓకే ఓకే ఆడెవరు లేరు. వచ్చి అటు సైడ్ వెళ్ళిపోయారు. అక్కడ వచ్చి అరే వీళ్ళు కోడ మీద కోడ వేస్తున్నారు. డ్యామేజ్ మన వెనకాల ఒకడు ఉంటాడు. వెనకాల ఒకడు ఉంటాడు. ఇక్కడికి వచ్చేద్దాం. ఇచ్చాడ్రా. నేను వస్తున్నాను. నాగా చలో మనం వెళ్ళిపోదాం. చా 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 ఓకే. అటు సైడ్ ఎందుకు వెళ్ళిపోయారు మన వాళ్ళు? తొందరగా 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 ప్లీజ్ 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 ఓపీ. ఒరే రే 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 టైం 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 ఒరే రే బాబరే బాబరే. మనం తొందరగా వెళ్ళిపోయి ఒరే వాళ్ళే చూసుకుందాం. ఒరే రే రే ఆపరా. ఒరే కొట్టేశాడు. వాళ్ళేరా అప్పా కొట్టా కదా ఎంత కొట్టేసావలేదంటారు వీళ్ళు. వీళ్ళు మంచి క్యారెక్టర్స్ పెట్టుకొచ్చేసారు. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. తగ్గిందా నీకు? అలాగే ఉంది కదా. పెరిగింది నాకు 159. ఇంకొక స్టార్ అయితే ఆడదాం. ఇంకో మ్యాచ్ అయితే ఆడతా నేను. అయిపోతాను. ఈ మ్యాచ్ ఇంకా మొత్తం డిసైడ్ చేస్తుంది. 159కి వెళ్ళా. 159 పడట్లేదు ఎందుకు ఈసారి? లాగ్ అవుతుందని. నువ్వు చూసుకున్నావా అది డైనమిక్ డియో? నేను కూడా పట్టించుకోవట్లేదు. చూసా. ఓకే చాలా ఫస్ట్కి వెళ్ళిపోదాం. మనం ఈసారి ఏమీ రిస్క్ చేయకుండా ఫస్ట్ రౌండ్ నుంచే కొడదాం. ఇప్పటివరకు అలా వరకు రిస్క్ చేసాం ఫస్ట్ రౌండ్ కొట్టకుండా. ఈసారి వద్దు. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ రౌండ్ మిస్ అయితే మాత్రం వాళ్ళు కొట్టేస్తున్నారు దారుణంగా. ఓకే సైత్ అయితే వస్తుంది. చూసుకో సైత్ అయితే వచ్చేసింది మనకి. సైత్ మందే, నేడు మందే. ఇక తగ్గేది. మరి ఆల్రెడీ అక్కడ నాకు కూడా అయిపోయాడు వాళ్ళ టీంలో. మన టీంలో కూడా పోతున్నారు. రష్ చేసేయాలి. రష్ చేయకుండా చూడని కూడా చూడట్లేదు నన్ను. అది ఓపీ మ్యాచ్. అన్ని సీరియస్ తీసుకుంటే ఫస్ట్ నుంచి అన్ని కొట్టేస్తాం. ఇంకా 1v4 కూడా లెట్స్. ఓకే యూఎంపీ చలో గైస్. యూఎంపీ వచ్చేసింది. ఇంకా తెలియలేదు కానీ ఒకసారి వాళ్ళు గైస్ వాల్యూమ్ తగ్గితే చెప్పండి, పెంచుతా. నాకు తెలిసి వాల్యూమ్ సరిగ్గా రావట్లే. బాగుండి ఒకసారి సెట్టింగ్ చేస్తా. హలో గైస్ హలో. ఓకే ఇప్పుడు సెట్ అయిపోయినట్టుంది. సెట్ అయిందా క్రెనాక్స్ వాల్యూమ్ ఇప్పుడు? ఓకే చలో. ఓకే కింద నితేష్ ఉండే. ఓకే ఇటు సైడ్ వస్తున్నాడు. ఓపీ ఇడిగొడ్డాను. ఈజీ. ఒరే రివైవ్ ఏంట్రా రివైవ్? అరే యార్ కిల్చోర్ గైస్ మా కొట్టినండి రివైవ్ చేస్తారు వచ్చి. కిల్చోర్ గైస్ ఇది మామూలుగా కాదు. నో రిస్క్. డబ్బులు పెడదాం ఇంకే. చలో రిస్క్ చేయకుండా ఈ రౌండ్కి వెళ్ళిచేస్తాం ఈజీ బీజీ. నేను కొడతా, నువ్వు ఆగు. నేను కొడతా.
కిల్చోర్ వేసాడు, లేకపోతే నేనే అమ్మాయి ఉండి. అయినా ఇంకా ఎలాగో నా ఫుల్గా ఇటు సైడ్ ఇద్దరు వచ్చారు, ఇటు సైడ్ ఇద్దరు వచ్చారు. పైకి ఒకడు వెళ్ళాడు, పైకి వెళ్ళాడు ఒకడు. ఓకే ఒకటి కింద. ఒరే రే 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 ఇక్కడ 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 రా 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 నాకు హెల్ప్. రివైవ్ అవుతా. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. వచ్చేయి. వచ్చాడు. చెప్పా నా దగ్గరకు వచ్చిన్న బాల్ వేసుకుంటే బాగానే ఉండేది. ఓకే పర్లే. ఇప్పుడు సరే అయితే నాకు హెల్ప్ చేస్తే నేను కొట్టేస్తా. ఏమేమి తీసావు? M4A13 అయితే నాతో రా. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను కొడతా. కొట్టపోతే నేను రాను. నువ్వు వస్తే కొడతా. మీ దగ్గర M4A మ్యాక్స్ ఉంది, నా దగ్గర M4A మామూలు డేటా ఫేస్ తిన్నది. మన డ్యామేజ్ కూడా పడింది. ఈ రౌండ్ అలా కొట్టేసినట్టే ఇది. ఎవరు మన డ్యామేజ్ అయితే కిట్టి తీసుకుంటున్నారు, కొడుతున్నారు కూడా కొన్ని. నేను ఇటు సైడ్ అక్కడ ఉన్నా. ఇద్దరు అప్పా చేసి ఇక్కడ కూర్చున్నారు, క్యాంప్ చేసుకుంటున్నారు పైన కూర్చొని. పైన ఉన్నారు ఇద్దరు వాళ్ళ సైడ్. ఒరే మనోడు ఆల్మోస్ట్ అవుట్. ఇక్కడ అలొగ్గడు అవుట్. పైన ఉన్నారు. అదే మనోడు కోద వేసాడు చూడు. పోయావు. మంచి గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నువ్వు నాతో రమ్మంటే రాలేదు. మనకేమే బాగాలేదు. సరే ఓకే. ఒరే ఓపీ హెడ్ షాట్. ఓపీ ఈడు 1v2 కొట్టేస్తాడు. నీ అబ్బా 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 ఈడు పక్కా కొడతాడు. ఒరే పవర్ లో ఉండొచ్చు కదా. పవర్ లో వెళ్ళిపోద్ది. జస్ట్ మిస్ గైస్. నేను ఉండడు తప్పు. ఓకే పారాఫిల్ పట్టుకున్నాను నేను. MP40 కూడా పట్టుకున్నా. మన దగ్గర 2 గన్స్ ఉన్నాయి. క్రైనాక్స్ MP40, నింజా 94X MP40, నితేష్ M4A13. నితేష్ M4A13 స్కిన్. నేను కూడా MP40. నేను నితేష్ పక్కన నుంచి ఆడుతున్నాను ఎందుకంటే నాకు నితేష్ గేమ్ ప్లే నచ్చింది. ఓపీ ఆడుతున్నాను నితేష్. మనం వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోతే నన్ను కొడితే అన్న వాళ్ళకి తెలియదు. ఇక్కడ 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 వచ్చే బ్రో. ఇంకేడు ఒకడే వెనకాల నుంచి పోతాడు. ఈడొక్కడే పోయాడు ఓపి. ఇది ఇంకొక్కడే. ట్రిక్స్ కూడా వాడాలి మీరు పోయి. ఇక్కడ మన ప్లేయర్ దగ్గర. ఓకే నితేష్ గారు చూస్తాడు. ఇటు సైడ్ కంగో చూసుకో. ఓపీ ఇంకో 1 బుల్లెట్ వద్దు. రష్ చేసేవు, తను కూడా వేసేసుకుంటారు. ఏమైనా నేడ్ లాంటిది ఏమైనా ఉందా? మనోడి దగ్గర ఉంది. ఓపీ నితేష్ ఓపీ ఇన్ ద చాట్. కంపల్సరీ నేడ్ అయిపోయింది. బ్రేక్ చేసేది కాదు. నేడ్ వేసాడు, బ్రేక్ చేసింది, హెడ్ లాగాడు. అది లేకపోతే ఈ రౌండ్ చాలా కష్టమైపోయేది. అందరికి 3 ఉంది. డ్యామేజ్ ఒక్కటే కొంచెం మెయిన్ డిఫరెన్స్. గన్ ఏమైనా ఉందా? గన్ను కావాలి. ఏమైనా గన్ని సర్లే. మంచి M4A13 ఉంది, ఎప్పుడు తీసుకున్నాను.
నాకు ఏడబ్ల్యూఎం ఇంకొకటి వస్తే డబుల్ ఏడబ్ల్యూఎం అని ఆడేస్తా. ఆడడం ట్రై చేయి, బట్ నాక్ చేసే చాలు, నాక్ చేస్తే సరిపోతుంది ఎన్ని, ఎందుకంటే ఫాస్ట్ కిల్ అయిపోతాడు అనుకో రాఫిల్ ఉంది. నువ్వు ఫుల్ కిల్ చేయక్కర్లే రాఫిల్ అంటే. మీరు మీలో ఎవరికైనా ఫుల్ కిల్ చేయండి బతకం అంటే రక్తం కట్ట పెట్టుకోండి. నన్ను ఇక్కడ లాక్ చేస్తాడు, లాక్ అయిపోయాను నేను. ఏడో స్మోక్ వర్టెక్స్ వేస్తాడు. అరే టీమ్మేట్ వేసాడు స్మోక్ వర్టెక్స్. టీమ్మేట్ అన్నా మనోడే. టీమ్మేట్ కాదు వాడి టీమోట్ వేయడానికి కూడా లేదు. క్రైనాక్స్ నువ్వేసావా నేను వేసానా? నువ్వేసావా క్రైనాక్స్? హలో వర్టెక్స్. రే నీ వల్ల నేను పోయాను. నువ్వు స్మోక్ వర్టెక్స్ వేసావు అండ్ కొడుతున్నాను. ఆడు సడన్గా వేసావు కనిపించలే. ఆడనక మళ్ళీ బ్యాక్ నితేష్ గాడు నాకు తెలిసి కొట్టేస్తాడు. నితీష్ కొట్టేస్తా అనిపిస్తున్నారు అనుకో. అరే నితీష్ గాడే పోయాడు. ఏడి ఇంకా ఓపి అయినా కానీ హెల్త్ అయితే మొత్తం అంతా పోయింది. ఏడిది ఫుల్ కిల్ చేసుకోవడానికి పోయాడు. అప్పా ఏమన్నాడు మనోడు? ఒరే మనోడి దగ్గర థామ్సన్ ఎక్స్ గ్రోజ్ ఎక్స్ రెండు. నాకు ఆడు కావాలి, థామ్సన్ నాకు కంపల్సరీ కావాలి. వించెస్టర్ MP53 చాలా లాస్ట్ రౌండ్ కాబట్టి చాలా బాగుంటుంది. అందరికీ ఫుల్ మనీ ఏమన్నా కొనుక్కోవచ్చు. క్రైనాక్స్ ఎవరు గెలుస్తారు? మనము వాళ్ళ మన వాడి దగ్గర గ్రోజా ఎక్స్ ఉంది. అరే అటు సైడ్ రైట్ సైడ్ ఇటు సైడ్ నేను వెళ్ళాను చూడు. ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటి పైకి వెళ్ళాడు. నాకు తెలుసు. ఒరే యారు వాల్ వేసుకుందాం అనుకున్నా, చేసుకోలే. పక్క నుంచి వచ్చేసాడు. నేను పోయిన చోట ఉన్నాడు ఒకడు. చూడు. ఓపి ఒకడు నాకు వాడు వస్తున్నాడు. ఆడే ఓపి హెడ్ షాట్. M4A13 మాత్రం వాళ్ళే. ఇంకొకడు ఉన్నాడు ఓపి ఆడు పోయాడు. నితీష్ 160 అన్నాడు. కొంచెం వాయిస్ అటు ఇటు అయింది. 160 ఫైనల్. ఇంకొకటి ఆడదాం అన్నది, లేదంటే నెక్స్ట్ టైం ఆడదాం. ఈరోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.